నమ శివాయ్ అనే మంత్రాన్ని మీ కళ్లతో చూడొచ్చు అని మీకు తెలుసా? నమ శివాయ్లోని ఒక్కొక్క అక్షరం ఒక్క పంచభూత తత్వం మరియు శివుడు స్వయంగా నిలిచి ఉన్న ఆలయాన్ని సూచిస్తుంది. న అనగా భూమి. ఈ రూపం కాంచీపురం ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో శివుడు నిలిచిచాడు. పార్వతీదేవి భక్తిగా ఉండి మట్టితో లింగాన్ని తయారు చేసి శివుడిని పూజించింది. ఆ లింగం మట్టిలోంచే జీవితం వస్తుంది కాబట్టి భూమి తత్వాన్ని సూచిస్తుంది. రెండవది మ అనగా జలం. ఈ రూపం తమిళనాడులోని జంబుకేశ్వర స్వామి ఆలయంలో శివుడు నిలిచిచాడు. ఇక్కడ శివలింగం ఎప్పుడూ నీళ్లలో మునిగినట్లే ఉంటుంది. ఇది భూమిలోంచి పుట్టే స్వచ్ఛమైన నీటి ప్రవాహాన్ని సూచిస్తుంది. మూడవది షి అనగా అగ్ని. ఈ రూపం తిరువన్నామలై ఆలయంలో శివుడు నిలిచిచాడు. విష్ణు బ్రహ్మ శివుడి మహిమ తెలుసుకోవాలని ప్రయత్నించగా శివుడు అగ్ని స్తంభంగా ప్రత్యక్షమయ్యాడు. నాలుగవది వ అనగా వాయువు. ఈ రూపం ఆంధ్రప్రదేశ్ శ్రీకాళహస్తి ఆలయంలో శివుడు నిలిచి ఉన్నాడు. ఇక్కడ గర్భగుడిలో దీపం ఎప్పుడూ ఊగుతూనే ఉంటుంది. ఇది ప్రాణవాయువు రూపంగా శివుడు ఉన్నాడని సూచన. ఐదవది య అనగా ఆకాశం. ఈ రూపం చిదంబరం నటరాజస్వామి ఆలయంలో శివుడు నిలిచిచాడు. ఇక్కడ శివుడు నాట్య రూపంలో దర్శనమిస్తాడు. ఇది ఆనంద తాండవం. అయితే ముఖ్యంగా గర్భగుడిలో ఖాళీ స్థలాన్ని పూజిస్తారు. అది ఆకాశతత్వాన్ని సూచిస్తూ. ఇవి ఏవో ఆలయాలు కాదు, పరమశివుడు స్వయంగా 5 మూలతత్వాలుగా నిలిచిన శక్తి కేంద్రాలు. ఈ 5 స్థలాలకు వెళ్లి దర్శనం చేసుకుంటే మనం స్వయంగా ఓం నమః శివాయ మంత్రం రూపం కంటికి కనిపిస్తుంది. ఈ ఆలయాలకు వెళ్లాలనుకుంటున్న వారు వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి, వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.